జలజీవన్ పనులకు శ్రీకారం, పట్టణాలకు అమృత నిధులు, ఉత్సాహంగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాలు, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన, మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీలు వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీన మార్కాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జలజీవన్ మిషన్ ద్వారా జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 31 మండలాల్లోని 1387 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే పథకానికి శంకుస్థాపన చేశారు. 1290 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ పథకానికి సంబంధించిన పైలానును ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తనకు తెలుసునని అన్నారు. తాను కూడా ఒంగోలు, కనిగిరి ప్రాంతాల్లో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టు వల్ల పశ్చిమ ప్రాంతంలోని ప్రజలకు సురక్షిత తాగునీరు అందుతుందన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 3, 14 తేదీల్లో జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నూతన విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ నెల 3వ తేదీన మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని ఏరూరు గ్రామంలో 33/11 సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన కనిగిరి, కురిచేడులలో 3,85,00,000 రూపాయల వ్యయంతో నిర్మించే 33/11 సబ్స్టేషన్ల నిర్మాణానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాసి బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 10వ తేదీన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని 3,107 పాఠశాలల్లో నిర్వహించిన సమావేశాల్లో సుమారు 3,50,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జరుగుమిల్లి మండలం కె. బెట్రగుంటలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. కనిగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, బాలుర ఉన్నత పాఠశాలలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కొత్తపట్నంలోని జెడ్పీ పాఠశాలలో ఇన్ఛార్జి కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, సింగరాయకొండ గురుకుల పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి ఎస్పీ దామోదర్ హాజరయ్యారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 8వ తేదీన 750 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొత్తపట్నం మండలంలో ఇన్ఛార్జి కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్య జనార్దన్లు పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా 15 రకాల పండ్ల మొక్కలను రైతులకు అందజేస్తున్నామన్నారు. అధిక దిగుబడి ఇచ్చే పండ్ల మొక్కలను పెంచడం వల్ల రైతులకు మంచి ఆదాయం లభిస్తుందన్నారు. జిల్లాలోని ఒంగోలు నగరపాలక సంస్థ, మార్కాపురం మున్సిపాలిటీ, పొదిలి, దర్శి నగర పంచాయతీలకు అమృత్ 2 పథకం కింద నిధులు మంజూరు చేశారు. ఒంగోలు నగరానికి 2 ప్యాకేజీల కింద 424 కోట్ల 42 లక్షలు కేటాయించారు. మార్కాపురానికి 63 కోట్ల 14 లక్షలు, పొదిలికి 126 కోట్ల 17 లక్షలు, దర్శికి 130 కోట్ల 61 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ నిధులను తాగునీటి పథకాల నిర్మాణానికి వినియోగించడం జరుగుతుందని జిల్లా ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ సంజయ్ తెలిపారు. కక్షిదారులు తమ సమస్యలను తామే పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పించే వినూత్న ప్రక్రియ మధ్యవర్తిత్వం అని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ. భారతి తెలిపారు. జాతి కోసం మధ్యవర్తిత్వం కార్యక్రమంలో భాగంగా మధ్యవర్తిత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన న్యాయవాదులు, ఉద్యోగులు ర్యాలీ చేశారు. మధ్యవర్తిత్వంపై ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి ప్రారంభించారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పీఎం జన్మన్, డిఏ, జేజీయూఏ పథకాల కింద చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఏ. తమీం అన్సారియా ఈ నెల 10వ తేదీన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ఆవాసాలలో ప్రత్యేకించి ఐటీడీఏ పరిధిలో ఉన్న జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచాల్సి ఉందన్నారు. గిరిజన ఆవాస గ్రామాలకు రోడ్లు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, వంట గ్యాస్ కనెక్షన్లు, టెలిఫోన్ టవర్ల నిర్మాణం, మొబైల్ మెడికల్ యూనిట్ల సేవలు అందేలా శాఖల వారీగా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవీఎస్ ప్రసాద్. ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.